ఏపీలో 6 రుణాలు రీషెడ్యూల్. వైసీపీ ప్రభుత్వ రుణాలన్నీ రీషెడ్యూల్. కేంద్రాన్ని కోరిన చంద్రబాబు నాయుడు. కొన్ని సంక్షేమ పథకాలు అమలు డౌటే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తీవ్ర ఇబ్బందులు ఉందని, అందుకే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గత రుణాలన్నీ రీషెడ్యూల్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారని సమాచారం. శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ టూర్లో చాలా కీలకమైన విషయాలు కేంద్రంతో చర్చించారని సమాచారం. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న రుణాలు అన్ని రీషెడ్యూల్ చేయాలని క్లియర్గా కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ఇలా రీషెడ్యూల్ అందించడంలో కేంద్రం కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. వాటికి వడ్డీ చెల్లించడానికి ఎక్కువ మొత్తాన్ని కేటాయించాల్సి వస్తుందని, అందుకే కొన్ని సంక్షేమ పథకాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని టీడీపీ నేతల వాదనగా వినిపిస్తుంది. వడ్డీ భారం లేకపోతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఉన్న వడ్డీలు కట్టాల్సి రావడంతో వీటిని వాయిదా వేసుకున్నట్లు చెప్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే తిరిగి చంద్రబాబు ప్రభుత్వం కూడా వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 హామీని చంద్రబాబు ఇచ్చారు. ప్రతి సభలో ఆయన పదే సూపర్ 6 గురించి ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి ఏడాదికి 15 ఇస్తామని చెప్పారు. 50 నిండిన బీసీలందరికీ నెలకు 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తామన్నారు. అవేవి అధికారంలోకి వచ్చిన 2 నెలలు దాటుతున్నా అమలు పరచలేదు. దీనికి కారణం ఖజానాలో నిధులు కొడుతున్నారని చెప్తూ వస్తున్నారు. కానీ అసలు కారణం, అసలు కంటే వడ్డీ కట్టడానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉన్నందున వెల్ఫేర్ స్కీమ్లను ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నది అధికార పార్టీ వాదనగా ఉంది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడంతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా వివరించడంతో ఆయన కూడా వాయిదా వేయడమే మంచిదని సలహా ఇచ్చారు. అయితే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు పరచకపోవడంపై ఇప్పటికే ప్రజల్లో కొంత అసంతృప్తి బయటపడుతుంది. బటన్ నొక్కడమే ఉంది, మంచం మీద ముసలమ్మ కూడా నొక్కుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే బటన్ నొక్కేందుకు భయం పట్టుకుంది. దీంతో ఢిల్లీ వెళ్లే మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ అయి రుణాల రీషెడ్యూల్ చేయాలన్నది ప్రధాన డిమాండ్గా వారి ముందు ఉంచారని తెలిసిందే. మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.